హలో ఎవ్రీవన్. ఇప్పుడే విజయ్ ఆంటోనీ గారు నటించిన 'భద్రకాళి' మూవీ చూశాను. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? పాజిటివ్, నెగెటివ్స్ ఏంటి? అసలు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగులో ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఈ మూవీ నేను ట్రైలర్ కూడా చూడకుండా వెళ్ళాను. థియేటర్‌లో మొత్తం కలిపి ఒక 10-15 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. అసలు మూవీ ప్లే చేస్తాడో లేదో అనుకున్నాను. లక్కీగా మూవీ ప్లే చేశాడు థియేటర్ వాడు. సినిమా స్టార్ట్ అవ్వగానే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా స్టోరీలోకి వెళ్తాడు డైరెక్టర్. ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది మంత్స్ బేబీని వదిలేసి. అది సూసైడ్ కాదు, మర్డర్ అని తెలుస్తుంది. ఆ మర్డర్ని ఎలా పలుకుబడితోటి మాఫీ చేయించారు, ఆ బేబీ ఏమైంది, ఆ బేబీకి హీరోకి ఏంటి సంబంధం అనేది మనం మూవీ చూసి తెలుసుకోవాలి. స్టార్టింగ్లో వచ్చే ఆ సీన్స్ అన్నీ కొంచెం హార్ట్ టచింగ్గా, ఎమోషనల్గా ఉంటాయన్నమాట. ఆ సీన్స్ స్టోరీలో టర్నింగ్ పాయింట్ అవుతాయని మనకి హింట్ వస్తుంటుంది. సో ఎక్స్పెక్ట్ చేసినట్టు అదే జరుగుతుంది. విజయ్ ఆంటోనీ గారు ఈ మూవీలో ఒక పొలిటికల్ మీడియేటర్ రోల్ ప్లే చేశారు. అదే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బ్రోకర్ అనమాట. సో మన గవర్నమెంట్ ఆఫీసెస్లో అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఆర్ డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో లూప్ హోల్స్ ఉపయోగించి ఎలా పనులు చేయించాలో, ఎవరెవరికి ఎలా ఒప్పించాలో అన్ని హీరో పెద్ద టీమ్ తోటి చేస్తూ ఉంటాడు అనమాట. సో ఫస్ట్ హాఫ్లో మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఇలా పొలిటికల్ సర్కిల్స్లో లాబియింగ్ అండ్ ఎలా ఫైల్స్ మూవ్ చేసి ఆఫీసర్స్ని కన్ఫ్యూజ్ చేసి తన దగ్గరికి పని జరిపించుకోవడం కోసం వచ్చే వాళ్ళ పని ఎలా కంప్లీట్ చేశాడో అనే థీమ్ చుట్టూ సీన్స్ రన్ అవుతాయి. ప్రీ ఇంటర్వెల్కి వచ్చేసరికి హీరో చేసే ఈ పనుల వల్ల కంట్రీలో చాలా పెద్ద పొలిటికల్ అడ్వైజర్ అండ్ బిజినెస్ మెన్ అయిన ఒక వ్యక్తికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చి పడతాయి. అతనే మూవీలో విలన్ అనమాట. ఈ రోల్ సునీల్ కిరపలాని అనే యాక్టర్ ప్లే చేశారు. చాలా బాగా ప్లే చేశారు. ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్తో మూవీకి బ్రేక్ ఇస్తాడు డైరెక్టర్. ట్విస్ట్ వాజ్ ఓకే, బాగుంది. సెకండ్ హాఫ్ మూవీ టోటల్గా సోషల్ కాజ్ గురించి డిస్కస్ చేస్తారు. ఈ దేశంలో ప్రజలు పడే కష్టాలు, కట్టే ట్యాక్సెస్ అయినా కూడా దక్కని న్యాయం, కష్టాలకు అలవాటు పడిపోయి ప్రశ్నించడమే మానేసి అడ్జస్ట్ అయిపోయి బతుకుతున్నామని పాయింట్ని టచ్ చేశాడు డైరెక్టర్. డబ్బున్న వాళ్ళు మాత్రమే ఎలా లాభపడుతున్నారు, పేద ప్రజలు ఎలా అణగదొక్కబడి అక్కడే ఉండిపోతున్నారు అనే విషయాలని చూపిస్తారు. ఫైనల్గా హీరో మీడియేటర్షిప్ చేసి సంపాదించిన డబ్బు ఏం చేశాడు, ఆ విలన్ని ఎలా ఎదుర్కొని విన్ అయ్యాడు అనే పాయింట్తో మూవీ ఎండ్ అవుతుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే విజయ్ ఆంటోనీ గారు బాగానే చేశారు, డీసెంట్. హీరోయిన్గా తృప్తి రవీంద్ర అనే అమ్మాయి చేసింది. మరీ సింపుల్గా ఉంది. అసలు ఆ అమ్మాయి హీరోయిన్ అని రియలైజ్ అవ్వడానికి నాకు చాలాసేపు పట్టింది. అంత సింపుల్గా ఉందన్నమాట. తను కూడా యాక్టింగ్ బాగా చేసింది. విలన్గా చేసిన సునీల్ కిర్పలాని గారు చాలా బాగా చేశారు. ఆయన రోల్ బాగా నచ్చింది నాకు. ఇంకా బీజిఎం బై విజయ్ ఆంటోనీ గారు ఈజ్ గుడ్. ఆ సీన్స్కి తగ్గట్టు బాగా ఎలివేట్ చేశారు. టెక్నికలీ కూడా మూవీ చాలా బాగుంది. ఇంకా ఈ మూవీ రైటర్ అండ్ డైరెక్టర్ అరుణ్ ప్రభు. ఇంతకుముందు ఆయన అరువి అనే మూవీ డైరెక్ట్ చేశారు. ఒక ఇంటర్వ్యూలో అనుకుంటా నాకు బాగా గుర్తు, త్రివిక్రమ్ గారు ఈ అరువి అనే మూవీ గురించి చాలా బాగా చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది ఆ సినిమా అని. ఆ మూవీ డైరెక్టరే ఈ మూవీకి కూడా డైరెక్టర్ అనమాట. డైరెక్టర్కి మంచి పొటెన్షియల్ ఉంది. ఒక సెన్సిబుల్ సబ్జెక్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలిసిన వ్యక్తి. సో డైరెక్షన్ బాగుంది. కొంచెం క్రిస్ప్గా ఎడిట్ చేసి ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. ఇంక ఈ మూవీలో పాజిటివ్స్ ఏంటంటే సోషల్ మెసేజ్ బాగుంది. అన్యాయం జరిగితే అడ్జస్ట్ అయిపోకుండా ప్రశ్నించాలి అని గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. అది బాగా నచ్చింది. ఇంకా నెగటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్స్లో వచ్చే కొన్ని లాబియింగ్ సీన్స్ కొంత కన్ఫ్యూజన్గా ఉంటాయన్నమాట. ఎవరు ఎవరిని కలుస్తున్నారు, ఏం జరుగుతుంది అని కొంచెం అర్థం అవడానికి టైం పడుతుంది. సెకండ్ హాఫ్లో విలన్ని ఎదిరించడానికి హీరో చేసే ప్లాన్స్ అన్నీ టెక్నికల్గా అనిపిస్తాయి అన్నమాట. లైక్ బిట్ కాయిన్స్, కోడ్స్, హ్యాకింగ్ ఇలా. అంటే అవి ఏదో జరిగిపోయాయి చేశాడు అని అనిపిస్తుంది, కానీ అప్పా హీరో ఏం చేశాడు రా అన్న ఫీలింగ్ మాత్రం రాదనమాట. సో సెకండ్ హాఫ్లో ప్రొసీడింగ్స్ అన్నీ కొంచెం బోరింగ్గా అనిపిస్తాయి. ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉంది అంటే ఇట్స్ ఎ గుడ్ మూవీ, గుడ్ కాన్సెప్ట్. కొంచెం స్లోగా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కాకుండా ఒక సోషల్ మెసేజ్ ఉన్న మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫామ్ చేస్తుంది అని అంటే చెప్పాను కదా, ఇది ఒక సోషల్ మూవీ అనమాట, ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. సో అలాంటి మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. వాళ్ళు ఎంకరేజ్ చేస్తే సినిమా బాగా ఆడచ్చు. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ సినిమాకి సంబంధించిన విషయాలన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.